హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఈకే వండర్స్. ఈరోజు మనం రాధాకృష్ణ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుసుకోబోతున్నాం. అంతకుముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మనం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోయాం. శ్రీరాముడు అనగా కృష్ణుడి పరమ భక్తుడు మరియు నారదుడు బ్రహ్మ ఆదేశానుసారంగా కృష్ణుడి భూలోకం వెళ్ళే సమయం వచ్చిందని చెప్పడానికి వీళ్ళిద్దరూ గోలోకం అనగా కృష్ణుడు మరియు రాధ ఉండే నివాస స్థలానికి వెళ్ళి చెప్తారు. రాధాకృష్ణుల గొప్ప ప్రేమని చూసి శ్రీరాముడు భక్తిమత్తులో కృష్ణుడితో రాధని వదిలేయమని సలహా ఇస్తాడు. దానితో కృష్ణుడు నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళి శ్రీరాముడిని కాపలా కాయమని చెప్తాడు. కానీ అంతలోపు కృష్ణుడు రాధా అని స్మరించేలోపు రాధ అక్కడికి వస్తుంది. శ్రీరాముడికి కోపం పెరిగేసరికి రాధకి శాపం ఇస్తాడు. ఏమనగా 100 సంవత్సరాలు తను గోలోకాన్ని మరియు తన కృష్ణుడిని మర్చిపోతుందని శాపం ఇస్తాడు. వెంటనే శ్రీరాముడికి రాధ యొక్క గొప్పతనం తెలుస్తుంది. శ్రీరాముడు తన తప్పుకి క్షమాపణ కోరుతాడు. ఇంకా కృష్ణుడు రాధని భూలోకానికి పంపించే ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలో రాధకృష్ణుడు భూలోకానికి వచ్చేసరికి ఇంకా రాధ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసిన. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిగతా ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని